హాయ్ గైస్, వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. ఈరోజు మనం చేయబోతుంది ఫిష్ ఫ్రై. మై ఫేవరెట్, మా అత్తయ్య గారి స్పెషల్. ఏంటి స్పెషల్ అనేది మీకు వీడియో చూస్తే తెలుస్తుంది. దానికి ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. సో సాల్ట్ తోటి 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని 1 by 1 యాడ్ చేస్తూ ఉండాలి. సో గైస్, నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చేపల పులుసులో మా అత్తయ్యది ఫిష్ ఫ్రై చాలా డిఫరెంట్ గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అని. సో హియర్ అస్సలు చాలా డిఫరెంట్ గా ఉంటది మా అత్తయ్య ఫిష్ ఫ్రై. అసలు నేను ఎక్కడ చూడలేదు ఇట్లా చేయడం ఫిష్ ఫ్రైని. అసలు ఇంత టేస్టీగా, ఇంత డిఫరెంట్ గా, ఇంత డెలిషియస్ గా, ఎంత బాగుంటదంటే మా అత్తయ్య చేపల పులుసు ఎంత ఫేమస్ మా చుట్టాలు గాని మా ఊర్లో, తన ఫిష్ ఫ్రై అంతే ఫేమస్, అంతే ఇష్టం అందరికి. ఇంకా చెప్పాలంటే 1-2% ఫిష్ ఫ్రై ఎక్కువ ఇష్టం చేపల పులుసు కంటే మా అత్తయ్యది. అంత చా అంత బాగుంటది, అంత అంత అసలు చెప్పలేం, అంత బాగుంటది. ఇంకా ఫిష్ ఫ్రై అయితే ఇంకా అసలు నార్మల్ గానే ఫిష్ ఫ్రై అంటే అందరికి ఇష్టము నార్మల్ గా, కానీ ఇది మా అత్తయ్య ప్రాసెస్ చేసేది మొత్తం డిఫరెంట్ గా ఉంటది. అది ఇంకా టేస్ట్ ఇంకా పెంచుతది అసలు. బయట తిన్న ఫిష్ ఫ్రై కన్నా మనం ఇంట్లో నార్మల్ గా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఫ్రై కంటే ఇట్లా ఇట్స్ డబల్ ట్రిపుల్ చేస్తుంది టేస్ట్ అసలు. అంత బాగుంటది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నాకైతే మా అత్తయ్య చేతి ఫిష్ ఫ్రై. సో ఈరోజు అదేంటో, అది ప్రాసెస్ ఏంటి, అసలు ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ యూనిక్నెస్ ఏంటి అనేది నాతో పాటు మీకు కూడా చూపిద్దామని నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా గైస్? గైస్, ఉప్పు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఫిష్ ఫ్రైకి ఎక్కువ ఉప్పు పట్టదు. సో చూసి వేసుకోండి. ఓకేనా గైస్? సో గైస్, కొంతమంది ఫిష్ ఫ్రైలో ఫిషెస్ ని స్కిన్ తీసేస్తారు, స్కిన్ తినరు. కానీ స్కిన్ ఎంత మంచిదో తెలుసా గైస్? ఫిష్ స్కిన్ మన స్కిన్ కి కానీ చాలా మంచిది. అసలు మీరు ఫిష్ స్కిన్ మాత్రం తీసి అట్లా పడే పక్కన పెట్టకండి, ఖచ్చితంగా తినండి. అండ్ ఇట్లా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా ఒక్కొక్క ఫిష్ కి నీట్ గా అప్లై చేసుకోండి. మంచిగా ముక్కకి ఇట్లా మసాలా అనేది పట్టాలి. ఓకేనా గైస్? సో స్కిన్ ని మాత్రం గైస్ అస్సలు తీసి పక్కన పెట్టకండి, చాలా మంచిది మన స్కిన్. ఫిష్ స్కిన్ మన స్కిన్ కి చాలా మంచిది. ఏంటి స్కిన్ మంచిదా అనకండి, పులుసు ఏంటి కావాలంటే ఇట్స్ ట్రూ, ఫిష్ స్కిన్ చాలా మంచిది. ఓకేనా గైస్? ఆయిల్ చూసుకుని వేసుకోండి. కొంతమంది ఎక్కువ ఆయిల్ తీసుకుంటారు. మసాలా అనేది మరీ లూజ్ గా ఉండకూడదు గైస్, కరెక్ట్ గా ఇట్లా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. మరీ ఎక్కువ ఆయిల్ వేసేసి లూజ్ గా చేసేసి అట్లా చేయకూడదు. ఓకేనా? మరి ఇట్లా గట్టిగానే ఉండాలి. ఇట్లా ముక్కలకి కరెక్ట్ గా సరిపోయేలాగా ఇట్లా నీట్ గా అప్లై చేసుకోండి, మేము ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు. ఓకేనా గైస్? ఇట్లా నీట్ గా. అండ్ దీన్ని ఒక మ్యారినేట్ చేయాలి, ఒక లైక్ 30 to 1 hour, అట్లీస్ట్ 1 hour to 1.5 hour మ్యారినేట్ చేస్తే చాలా బాగుంటది. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని టూ ఇక్కడ ఆయిల్ చూపిస్తున్నాం కదా, అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు రియల్ ట్విస్ట్, అసలు మధ్యది ఏం చేస్తారో చూడండి. ఇక్కడ
అంతా ఫిష్ మ్యారినేట్ చేసినదంతా మసాలా అంతా ఫిష్‌కి అప్లై చేసిందంతా తీసేస్తున్నారు తను. మొత్తం తీసేసి పక్కన పెడుతున్నారు. మొత్తం అసలు ఇంత గూడా ఉంచట్లేరు ఫిషెస్‌కి. ఇప్పుడు దాంతోటి ఏం జేస్తారు ఏంటనేది చూడండి. అట్లా మొత్తం అప్లై చేసిన మసాలా అంతా తీసేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ముందు. ఇట్లా మొత్తం అసల ఉండొద్దసల మసాలా అనేది దానికి. మనం మ్యారినేట్ చేస్తాం గదా! అప్పుడు బయట పెట్టడానికంటే గట్టు మీద ఏదైనా టేబుల్ పైన డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితేన గైస్ చాలా బాగా ముక్క అది పీసెస్‌కి అది మసాలా అనేది ఇది అవుతది. సో, డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి మీరు కూడా. ఓకేనా గైస్? సో, మొత్తం ఇట్లా నీట్‌గా క్లీన్ చేసేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అసల ఉండకూడదు మసాలా అనేది. ఇక్కడ ఫిష్‌కి మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసి ఇట్లా వన్ బై వన్ ఫ్రై చేసుకోవడమే. నార్మల్ ఫ్రై ఎట్లా చేసుకుంటాం మనం అట్లా ఫ్రై చేసేసుకోవడం. మసాలాని పడేయకండి. దాంతో చాలా పెద్ద పనుంది. అదే పెద్ద మెను. ఓకేనా? చూడండి. చూస్తూ ఉంటే మీకు తెలుస్తది అసల. నాకు ఇక్కడ చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. ఎప్పుడు తింటామా? ఎప్పుడు తింటామా? అని ఆకలేస్తుంది నాకైతే చాలా. సో, గైస్ ఇట్లా మొత్తం నీట్‌గా మొత్తం తీసేయాలి. సో, గైస్ మీకు ఫిష్ ఫ్రైకి ఎట్లాంటి ఫిషెస్ అంటే ఇష్టము? నాకు పాంప్లెట్ అంటే చాలా ఇష్టం. వైట్ పాంప్లెట్ ఈస్ మై ఫేవరెట్. అండ్ మా అత్తయ్య చేసే ఈ ఫిష్ కూడా ఇట్లా, ఇట్లా చేసుకుంటాను నేను వైట్ పాంప్లెట్ కూడా చాలా బావుంటది. అసల ఇది అండ్ వైట్ పాంప్లెట్ దిస్ 2 ఈస్ మై ఫేవరెట్. లైక్ సో, మీకే ఫిష్ ఇష్టము? ఎలా చేసుకోవడం ఇష్టము? ఇట్లా సింగిల్ బోన్ ఉన్న ఫిష్ ఇష్టమా? లైక్ ఇట్లాంటి ఫిషెస్ ఇష్టమా? అనేది కామెంట్ చేయండి. మేమిక్కడ యూజ్ చేస్తుందయితే శీలావతి. సో, మీకే ఫిష్ ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్. ఓకేనా? సో, ఇంకా గైస్ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త చూసుకుంటూ ఉండండి. ఎక్కడికెళ్ళకండి. ఫిష్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడే నుంచుని పేషెన్స్ తోటి, ఓర్పుతోటి, మంచిగా లవ్ తోటి డోంట్ ఫర్గెట్ గైస్ లవ్ తోటి చేయాలి. ఏ ఫుడ్ అయినా సరే లవ్ తోటి మంచిగా చేయాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే నెక్స్ట్ తిప్పేసుకోవాలి. ఇంకా గాలి ఇంకా అవ్వలేదనుకోకండి. ఓకేనా? సో, జాగ్రత్తగా గైస్ వైల్ డూయింగ్ దిస్ ఫ్రై. బీ కేర్‌ఫుల్. నూనె ఏసుకోకండి చేతుల మీద జాగ్రత్త. సో, గైస్ ఇక్కడ చూపిస్తున్నట్టు 2 పక్కల ఇట్లా వేగిపోవాలి. మొత్తం ఫ్రై అయిపోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు 2 పక్కల ఇట్లా నీట్‌గా ఆ కలర్ వచ్చేదాకా అట్లా వేగిపోతే ఇంకా అయిపోయినట్టు. చూడండి. అట్లా. అలా రావాలి. అలా వస్తే ఇట్స్ డన్ అన్నమాట. సో, యూ కెన్ రిమూవ్ ఆల్ ద ఫిషెస్. తీసేసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. అదేంటి ఆ గ్రేవీని ఏం చేస్తారు అని ఆలోచిస్తున్నారు కదా! నేను అదే చేస్తున్నాను. చూద్దాం. ఇంకా వీడియో అవ్వలేదు కదా! చూడండి ఇప్పుడు ఏం చేస్తామో ఆ గ్రేవీ తోటి. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అండ్ కర్రీ లీవ్స్. మేము ముందే ఆనియన్ పేస్ట్ చేసుకున్నాము. సో, ఆనియన్‌ని ముందే మేము పేస్ట్ చేసి పెట్టుకున్నాము. దాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. జస్ట్ ఆనియన్ అంతే. ఇంకేమేయలేదు దాంట్లో. ఆనియన్ పేస్ట్, కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్‌ని వేస్తున్నాము. సో, ఇట్లా ఏసాక మొత్తం సో, ఆనియన్ పేస్ట్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ వేసాక ఇందాక మనం ఫిషెస్ నుంచి తీసాం గదా! అదంతా పేస్ట్ సెపరేట్ చేసాం గదా! ఆ పేస్ట్‌ని ఇప్పుడు యాడ్ చేస్తున్నామనమాట ఇప్పుడు. ఆనియన్ పేస్ట్ ఇదంతా. యాడ్ చేసి ఇట్లా మొత్తం వేపాలి. ఇట్లా మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం కలిపేసి ఇట్లా మిక్స్ అయిపోయేలాగా అది మొత్తం కుక్ అవ్వాలన్నమాట. ఆ పేస్ట్ అదంతా మొత్తం. సో, కుక్ అయ్యేదాకా అక్కడే తిప్పుతూ ఉండాలి గాయ్స్. అస్సలు ఆపొద్దు. ఓకేనా? పక్కకెళ్ళకండి. ఏ ఇది అవ్వాలి గదా! అని చెప్పి అస్సలు అట్లాంటి పనులు మాత్రం చేయకండి. తొందరగానే అయిపోతది. ఇట్ వోంట్ టేక్ టైమ్. సో, అక్కడే ఉండండి. సో, ఇక్కడ చూపిస్తున్నట్టు అట్లా మొత్తం కుక్ అయిపోవాలి. మొత్తం ఇట్లా పేస్ట్ అదంతా ఇట్లా దగ్గరకొచ్చేయాలి. మొత్తం ఆయిల్ లేకుండా ఇట్లా మొత్తం ఇట్లా చూపిస్తున్న కనిపిస్తుంది కదా! సేమ్ అట్లనే అయిపోవాలి మొత్తము. ఓకేనా గైస్? ఇది మన సీక్రెట్. ఇదే అన్నమాట సీక్రెట్ మా అత్తయ్యది. ఈ పేస్ట్ ఇది తన ఫిష్ మెయిన్ మొత్తం. దీంతోటి చాలా టేస్ట్ వస్తది.
ఇప్పుడు మా అత్త ఏం చేస్తారో చూడండి. సో ఇట్లా మొత్తం కర్రీ ఇప్పుడు కొత్తిమీర కూడా వేసాం. కొత్తిమీర వేసేసి మొత్తం కలపాలి. అసలు ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడే తిప్పుతూ ఉండాలి, అక్కడే ఉండాలి. సో యా, సో గైస్ అలా రావాలి. అసలు ఏంటి అనుకోకండి, అక్కడ ఎట్లా చూపిస్తున్నామో ఎట్లా చెప్తున్నామో ఈ వీడియోలో అలానే చేస్తే మీకు అదిరిపోయే ఫిష్ ఫ్రై మీ ముందర ఉంటది. అసలు ట్రస్ట్ ప్రాసెస్. ఓకేనా గైస్? సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా ఫిషెస్ ని. సో అట్లా ఒక్కొక్క ఫిష్ ని తీసి ఆ కడాయిలో వేయాలన్నమాట. కడాయిలో వేసి ఏం చేస్తారు అనుకుంటున్నారా? ఆ అక్కడ ఉడుపు ఉంది కదా, గ్రేవీ, అదంతా గ్రేవీని ఫిష్ కి మంచిగా ఇట్లా ఇట్లా అప్లై చేయాలి. మొత్తం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అప్లై చేయాలి. ఇట్లా ఎస్, ఎగ్జాక్ట్లీ అలా మేము వీడియోలో చూపిస్తున్నామో అలా మొత్తం అప్లై చేయాలి. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం. చేతులు పెట్టకండి, కాలిపోతుంది. జాగ్రత్తగా అట్లా అప్లై చేయాలి. సో అంతే, అప్లై చేసి పక్కన పెట్టేసుకోవడం. ఆ ఫిష్ అట్లా అన్ని ఫిషెస్ కి కొద్ది కొద్ది ఇట్లా అప్లై చేసేస్తే రెడీ మన ఎమి టేస్టీ టేస్టీ డెలిషియస్, అసలు వావ్ అనిపించే ఫిష్ ఫ్రై మన ముందర ప్లేట్ లో గుమగుమలాడుతుంది. నాకైతే ఇప్పుడు చాలా ఆకలేసేస్తుంది. కాంట్ వెయిట్ టు ఈట్ దిస్. అసలు ఇట్లా ఎంత టేస్టీగా ఉంది, ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. సో మీరు కూడా ఈ వీడియో చూసి చేస్తారు కదా. సో ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్స్ ని మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే guys, so please like, share and subscribe, and don't forget to press the bell icon. Thank you guys for watching, and see you guys soon with new video.